కర్కాటక రాశివారు. కర్కాటక రాశివారికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి వారికి చెందును. వీరికి బుధవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయరాదు. కర్కాటక రాశివారు మంచి రాజకీయ చతురత కలిగిన వారు. జీవితంలో జరిగిన అనుభవాలు, అనుభూతులు మనస్సును ఒక విధంగా బయటపెట్టరు. ప్రతిదీ ఆలోచించడం వీరి లక్షణం. మనస్సు క్షణం కోపము, క్షణం తాపము కలిగి ఉంటారు. ఓర్పు తక్కువ. ప్రేమ మరియు ద్వేషము సమానముగా ఉంటాయి. అతి చిన్న విషయాలకు కూడా చక్కని ఊహాశక్తి కలిగి ఉంటారు. సమయము సందర్భం లేకుండా ఆవేశపడతారు. స్థిర చిత్తమైన ప్రవర్తన కలిగి ఉంటారు. అంతర్గత శత్రువులు ఎక్కువ. నియమబద్ధమైన జీవితం కలవారు. నిశ్చలమైన స్వభావము, ఇతరులపై నమ్మకం తక్కువ. లలిత కళలయందు మంచి అభిరుచి కలవారు. మంచి వాగ్దాటి కలవారు. ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితములు. ఈ రాశివారికి గురువు 11వ స్థానమందు, రాహు 9వ స్థానమందు, కేతువు 3వ స్థానమందు సంచరిస్తారు. ఈ రాశివారికి గురువు, కేతువు శుభస్థానములలో సంచరించడం వలన శుభ ఫలితాలు, శని, రాహు అశుభ స్థానములలో సంచరించడం వలన అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. వృత్తి పనుల యందు అనుకూలత, సంకల్పించిన పనులు నెరవేరుతాయి. కుటుంబంలో సౌఖ్యము, ధనధాన్య వృద్ధి ఉంటుంది. ఆనందమయ జీవనం గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనము చేస్తారు. తలచిన పనులు నెరవేరుతాయి. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పదవీ ప్రతిష్టలకు కొదవ ఉండదు. దూరదేశం నుండి ప్రభుత్వ పరంగా గౌరవ మర్యాదలు, సన్మానాలు అందుకుంటారు. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ మంచి వాహనాలను కొంటారు. విద్య, వివేక వృద్ధితో పాటు అన్ని రంగాలలో ఉన్నతిని సాధిస్తారు. నానామూలకంగా ధనలాభం ఉంటుంది. విదేశీయానంతో పాటు ఆస్తులు కూడగట్టడం ఉంటుంది. అయితే శని, రాహుల వలన అనారోగ్య సూచనలు, కుటుంబంలో కలహాలు, తలచిన పనుల యందు ఆటంకాలు, వ్యవహారముల యందు ప్రతికూలత ఉంటుంది. శని, రాహువులు అశుభ స్థానాల్లో ఉన్నందున శని, రాహువులకు జప, హోమ, దానాదులు, సుందరాకాండ పారాయణము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, ఆపదుద్ధారక స్తోత్ర పారాయణము, శనికి తైలాభిషేకం చేయించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి వారు ముత్యమును, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగమును, పుష్యమి నక్షత్రం వారు నీలమును, ఆశ్లేష నక్షత్రం వారు పచ్చను ధరించినచో మంచిది.